హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బెండకాయతో 2 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి బెండకాయ వేపుడు, 2 బెండకాయ ఇగురు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ వేపుడు, బెండకాయ ఇగురు కోసం నేను ఇక్కడ 1 కేజీ బెండకాయల్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా కూడా పోయి ఇలా పొడి పొడిగా రావాలండి. బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బెండకాయ ముక్కలు ఇలా వడిలిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బెండకాయ వేపుడు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలని తీసుకుని తుంచి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, మనం వేసిన పల్లీలు, తాలింపులు అన్నీ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో నుండి సగం బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. బెండకాయ ముక్కలకు పసుపు, కారం, ఉప్పు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టకుండా 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, సింపుల్గా బెండకాయ వేపుడు రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ బెండకాయ వేపుడు పప్పుచారు, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు బెండకాయ ఇగురును తయారు చేయడానికి స్టవ్ మీద బాండీని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపులు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే మిగిలిన సగం బెండకాయ ముక్కల్ని వేసుకొని తాలింపు అంతా కూడా బెండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బెండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి. చూడండి, పసుపు, ఉప్పు, కారం అంతా కూడా చక్కగా బెండకాయ ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, పసుపు, కారం అంతా కూడా చక్కగా సరిపోయినాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, బెండకాయ ఇగురు అనేది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని 1/4 కప్పు నీళ్ళు పోసి చింతపండును నానబెట్టుకొని పిసికి పిప్పిని తీసేసి చింతపండు పులుసును మాత్రమే పోయాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో
4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, బెండకాయ ఎగురు అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ఎగురును వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి. బెండకాయ ఎగురు ఇలా వండితే కడుపు నిండా 4 ముద్దలు ఎక్కువే తింటారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ బెండకాయ వేపుడును తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.